అధ్యక్ష, మొదటి ప్రశ్నకు ప్రభుత్వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. దాని నివేదిక రావాల్సి ఉంది. రెండవ ప్రశ్నకి లేదండి. 30/9/2025 తేదీ గల ప్రధాన పరిపాలన స్పెషల్ ఏ శాఖ జిఓఆర్టీ నెంబర్ 1364 ద్వారా కమిషన్ పదవీ కాలాన్ని 31/3/2026 వరకు పొడిగించడమైంది. వేతన సవరణ సంఘం నివేదికను సమర్పించిన తర్వాత కొత్త వేతన స్కేళ్లు అమలు కోసం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. మూల వేతనంలో 30.03% నుండి 33.67% రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం డిఏ, కరువు సహాయం డిఆర్ను 1/7/2023 తేదీ నుండి సవరిస్తూ ప్రభుత్వం 12/1/2026 తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అధ్యక్ష, ఈ ప్రశ్నకి కరువు భత్యం సవరణ ఫలితంగా బకాయిలను నిర్దిష్ట పద్ధతిని అనుసరించి వాయిదాలలో చెల్లించడం, క్రెడిట్ చేయటం జరుగుతుంది. ఎఫ్ ప్రశ్నకి పింఛన్దారులకు కరువు సహాయం డిఆర్తో పాటు పింఛన్ ప్రయోజనాలు ఎప్పటికప్పుడు చెల్లించడం జరుగుతుంది. జి అధ్యక్ష, ఏవేని పింఛన్ బకాయిలు చెల్లింపును ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వులను అనుసరించి చెల్లించడం జరుగుతుంది.